హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఈరోజు ఎపిసోడ్ తోటి క్లారిటీ వచ్చేసింది అనమాట. ఏంటంటే ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు అనేది ఈరోజు ఎపిసోడ్ తోటి అయితే తేటతెల్లం అయిపోయింది. సో ఈరోజు అయితే నామినేషన్స్ డే. ప్రతి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. చాలా క్రేజీగా ఉందన్నమాట ఇవాళ. చాలా చాలా అంటే చాలా కంటెంట్ ఉంది. ప్రతి పాయింట్ గురించి మాట్లాడుకుందాం. దానితో పాటు ఇవాళ ఫైనల్గా బర్నీ గారి మాస్క్ అయితే శ్రీజ అయితే బయట పెట్టింది. క్లారిటీగా చెప్పుకుందాం మనం ఎక్కడ ఏంటి అనేది. దీని గురించి కూడా హౌస్ మేట్స్ డిస్కస్ చేసుకున్నారు. ఎక్కడ జరిగిందనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, నా వీడియోస్ ఫాలో అవుతున్నారో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ, మీరు ఇచ్చే ఒక లైక్ కానీ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, నేను బిల్డ్ అవ్వడానికి, నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. సో ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు హైప్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ హైప్ ఇస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, కైండ్లీ రిక్వెస్ట్ అనమాట, నా కైండ్లీ రిక్వెస్ట్. సో మన ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నాం. సో మార్నింగ్ సాంగ్ అయిపోతుంది. అందరైతే చాలా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు మార్నింగ్ సాంగ్. దీని తర్వాత కిచెన్ దగ్గర డిస్కషన్స్ అయితే నడుస్తుంటాయి. కొంచెం జోవియల్ డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే దివ్య ఇక్కడ కుకింగ్ లో ఉన్నారు కదా. సో బర్నీ గారు అయితే కుకింగ్ మానిటర్ గా ఉన్నారు, దివ్య కుకింగ్ అసిస్టెంట్ గా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే స్టవ్ మీద ఎవరో 2 గిన్నెలు పెట్టారంట. సో దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఇమ్మాన్యుల్ సరదాగా తనుజ అంటాడు అనమాట. సో ఇక్కడ ఇమ్మాన్యుల్ సరదాగా అనడానికి తనుజ అయితే చాలా సీరియస్ అయింది. తనుజతో పాటు రీతు మరియు శ్రీజ కూడా ఏమంటారు సీరియస్ అయ్యారనమాట. దానికి ఇమ్మాన్యుల్ చాలా ఫన్నీగా, ఈ రోజు నామినేషన్ కి నాకు పాయింట్స్ దొరికినాయి, నేను రీతును శ్రీజాను నామినేట్ చేస్తాను, నేను తనుజన్ అంటే మీరిద్దరు ఎందుకు వస్తున్నారని మన ఇమ్మాన్యుల్ అంటాం. కొంచెం జాలీగా ఫన్నీగా వెళ్ళింది అనమాట. తర్వాత రీతు వచ్చేసరికి నేను దివ్య నామినేట్ చేస్తాను అనగానే దివ్య షాక్ అయింది. ఇక్కడ ఏంటంటే సో ఈ గొడవ స్టార్ట్ అవ్వడానికి కారణం దివ్య కాబట్టి దివ్యను నేను నామినేట్ చేస్తాను అది ఇది అనగానే, సో దివ్య నేను ఊరికే చెప్పానమ్మా, అది నేను రైజ్ చేయడం ఏంటి ఇష్యూ అది ఇది అని చెప్తుంది అనమాట. ఇక్కడైతే కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ అయితే నడిచిపోతుంది. సో స్టోర్ రూమ్ బెల్ అయితే మోగుతుంది. ఇక్కడ ఏంటంటే టెనెంట్స్కి ఫుడ్ వస్తుంది, దాంతో పాటు తనుజ గారికి అయితే కాఫీ వస్తుంది. ఎందుకంటే నిన్న టాస్క్ ఏదైతే నడిచిందో, టాస్క్లో పవన్ కళ్యాణ్ టాస్క్ గెలిచి తనుజ గారికి కాఫీ ఇచ్చారు కదా. సో ఆ కాఫీ అయితే తాగుతుంటారు అనమాట. కొంచెం గార్డెన్ ఏరియాలోకి పోయి కొంచెం ఆస్వాదిస్తూ తాగుతుంటారు. సో ఎందుకంటే తనుజ గారికి కాఫీ అంటే ఇష్టం. సంజనా గారి కోసం సాక్రిఫైస్ చేశారు కానీ ఆ సాక్రిఫైస్ కి వాల్యూ లేదనిపించింది. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో తర్వాత తీసుకున్నట్టయితే సంజన ఇమ్మాన్యుల్ తో మాట్లాడుతుంది అనమాట బయట. అంటే తనుజ కాఫీ తాగుతుంటే సంజన ఇమ్మాన్యుల్ తో మాట్లాడుతుంది. అదేంటంటే బర్నీ గారి గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఇలా జరిగింది, కొంచెం ఇలాగా ఇట్లా అయింది అది ఇది అని చెప్తుంది అనమాట. తర్వాత ఏంటంటే భరణి గురించి అక్కడ చెప్తుంది. తర్వాత ఇమ్మాన్యుల్ క్లియర్ గా చెప్తాడు అనమాట, నీ దగ్గర ఏదైనా పాయింట్స్ ఉన్నప్పుడు నీ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, సో నువ్వు వాళ్ళకి ఏదో ఒకటి చేసి, అంటే టాస్క్ లో కాదు, నువ్వు గెలిచి ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసే వాళ్ళకు మీరు చేశారు, నేను మీకు చేస్తున్నాను అనేసి ఆ రుణం తీర్చేసుకో అది ఇది అంటాడు అనమాట. సో ఏదన్నా నామినేషన్ లో పాయింట్స్ ఉన్నప్పుడు మాట్లాడు, అంతేగాని క్యారెక్టర్ మీద మాత్రం మాట్లాడొద్దని ఇమ్మాన్యుల్ చెప్పాడు. సో తనకైతే క్లారిటీగా చెప్తున్నాడు. కొంచెం నిదానంగా చెప్తున్నాడు, బట్ హార్ష్గా చెప్పకుండా నిదానంగా చెప్తున్నాడు. అయినా కానీ ఇమ్మని చెప్తున్నా ఆవిడ ఎందుకు ఇంటే సంజన ఎందుకు అవుతుంది అనమాట. సో అలాగైతే నడిచింది. సో తర్వాత అంటే ఆల్రెడీ మనకు సండే ఎపిసోడ్ లో ఆల్రెడీ మన నాగార్జున గారు చెప్పారు కదా, సంజన గారిని ఓనర్స్ నుంచి తీసేసి టెనెట్స్ లో వేస్తున్నాం అనేసి ఆ దొంగతనాలు జరిగాయి అనేసి. సో అందుకని రాము కెప్టెన్ అయ్యాడు కాబట్టి రాము రిక్వెస్ట్ చేసుకుందంట, ఏమని, సో ఈ నైట్ వర్క్ ఇక్కడ పడుకుంటాను, కొంచెం హెల్త్ బాగాలేదు నాకు, నెక్స్ట్ డే నుంచి అక్కడికి వెళ్ళిపోతానంటే ఫస్ట్ రాము ఒప్పుకున్నాడు. సో ఇక్కడ తర్వాత బర్నీ గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాము వెళ్ళిపోమన్నాడు అది ఇదని చెప్తుంది అనమాట. సో బర్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు రాముని అది అని సంజన ఇమ్మాన్యుల్ తోడు. ఇప్పుడు కూడా అందరూ స్నానం చేయడానికి బయట బాత్రూమ్ వాడుతుంటే ఈ బర్నీ గారు వచ్చేసరికి రాము ఒక బాత్రూమ్ అంటే కెప్టెన్ బాత్రూమ్ వాడాడు అది అని చెప్తుంది. సో ఇక్కడ చూస్తే ఎందుకు సంజన గారికి బర్నీ గారికి రైవల్ క్రియేట్ అయ్యేలాగా ఉండింది. మేబీ చూడాలి ఎంతవరకు నడుస్తుంది అనేసి. కానీ తను ఫస్ట్ ప్లేస్కి రావడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నట్టు అనిపించింది. సో ఇదే విధంగా తనగిన కంటిన్యూ అయ్యి దొంగతనాలు కింద మళ్ళీ రిపీట్ అయితే మాత్రం
సంజన గారు హౌస్లో ఉండటానికి మేబీ మిడ్ ఎలిమినేషన్ ఈసారి రియల్ అయినా మిడ్ ఎలిమినేషన్ చేసి పంపిస్తారేమో, అది కూడా చూడాలా. సో ఇక్కడైతే పాయింట్ అయితే చెప్పింది, అక్కడ క్లారిటీగా ఇమ్మాన్యుయల్తో డిస్కషన్ చేసింది. తర్వాత అందరు రెడీ అవుతుంటారు. రెడీ అవుతుంటే బర్నీ గారికి మరి దివ్యకు మరి మధ్యలో డిస్కషన్ అయితే నడిచింది. సో ఎందుకు బర్నీ గారు దివ్య ట్రాప్లో పడిపోయినారా అనిపించింది నాకు. ఎందుకంటే మనం ఫస్ట్ దగ్గర నుండి చూసుకుంటే భరణికి తనుజాకు మంచి రిలేషన్ ఉంది, నాన్న రిలేషన్, తండ్రి కూతురు రిలేషన్ ఉంది అనమాట. దివ్య వచ్చిన తర్వాత అది కొంచెం డీవియేట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే బర్నీ గారు కూడా దివ్య బయట నుంచి వచ్చింది కదా, ప్లస్ తనని ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు, కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చినట్టుంది. తనతో మంచి రిలేషన్ అయితే బాండ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. సో అక్కడ బయట సోఫాలో కొంచెం ఫీల్ అవుతున్నాడు అనమాట. ఏదైతే డైలీ బర్నీ గారు ఏంటంటే విటమిన్ టాబ్లెట్స్ తనజాకి ఇస్తారంట. సో ఇప్పటి నుంచి ఇవ్వద్దు అని చెప్పిందంట తనజ. దాని గురించి బయట చెప్పుకొని ఫీల్ అవుతుంటే, సో దివ్య కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ఆయన కంట్రోల్లో చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఎందుకు అన్నానంటే దివ్య కూడా అంటుంది అనమాట, మరి నేను ఇప్పుడు మీరు నాకు ఇస్తున్నారని, మీరు నాకు ఇవ్వకపోయినా నేనేం పట్టించుకోవట్లేదు కదా, ఆ పిల్లలు ఎందుకు ఇలాగే అలాగే తీసుకోరు, కాకపోతే అందరికంటే నేను చిన్నదాన్ని కదా, నేనే భరిస్తున్నాను ఇవన్నీ, మరి అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇవన్నీ చూసుకోవాలి కదా, అది ఇదని దివ్య అంటుంది. సో ప్యారలల్గా అక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ పుష్ప క్యారెక్టర్లకి దూరిపోయాడు అనమాట. సో అక్కడ తనుజను శ్రీవల్లి అని చెప్పడం, ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పడం, తర్వాత రీతు కూడా వీళ్ళ కన్వర్జేషన్ తో మాట్లాడుతుంటే అక్కడ సోఫాలో రీతు మరియు డీమన్ పవన్ ఇద్దరు కూర్చొని ఉంటే జాలరెడ్డి అని డీమన్ పవన్ కొంచెం ఫన్నీగానే అన్నాడు. మనోడేమి అంటే నెగిటివ్ వేలు అనలేదు. జాలరెడ్డి అక్కడున్నాడు, ఏంటి మేము దాక్షాయిని, జాలరెడ్డి అక్కడున్నాడు ఏంటి అది అనగానే, మరి అంటే దాక్షాయిని పక్కన ఉండేది ఎవరు అంటే మంగళం సీన్, అంటే మంగళం సీన్ నేను వస్తాను, క్యారెక్టర్ బయటకు వస్తానని చెప్తాడు అనమాట. సో ఇక్కడైతే కొంచెం ఫన్నీగా కన్వర్జేషన్ అంతా అయిపోయింది. అంటే తుఫాను హెచ్చరికకు ముందు కొంచెం ప్రశాంతంగా ఉన్న వాతావరణం అనమాట. చూద్దాం, ఎందుకంటే ఇవాళ నామినేషన్ డే కాబట్టి కొంచెం హైలైట్ అంటే ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, తప్పకుండా మాట్లాడుకోవచ్చు. లెంతీగా ఉన్నా కానీ మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఎందుకంటే ఇవాళతోటి కొంచెం కొన్ని బంధాలు అయితే తెగిపోయేలాగా ఉన్నాయన్నమాట, మాట్లాడదాం. సో తర్వాత అయితే సంజన ఫ్లోరాతో డిస్కషన్ అయితే నడుస్తుందండి. ఇక్కడ నాకేమనిపించిందంటే ఈసారి ఫ్లోరా గారు అవుట్ అనుకుంటున్నా. ఎందుకన్నానంటే ఫ్లోరా గారు ఎందుకో సంజన గారి ట్రాప్ లో పడిపోయారా, లేకపోతే సంజన గారు ఏది చెప్తే అదే మాట్లాడుతున్నారా అనిపించింది అనమాట. ఎందుకన్నానంటే ఆ మాట, సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ ఫ్లోరా గారి మీద చాలా ఉండింది. సో మనం లాస్ట్ వీక్ లో ఏదైతే చూసుకున్నామో శ్రీజ ఫ్లోరాకి చెప్పింది, మాకు క్లియర్గా ఇట్లా కనపడుతుంది, మీరు ఆవిడకు సర్వెంట్ లాగా అయిపోతున్నారు, మీరు ఆవిడ బెడ్ మీద పడుకొని ఉంటే మీరు కింద కూర్చొని నెయిల్ పాలిష్ చేస్తున్నారు, మీరు కూడా తోటి కంటెస్టెంట్ కదా, సో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని శ్రీజ చెప్పింది అనమాట. దాని గురించి సంజన అంటుంది, అమ్మాయి నా దగ్గర ఒకలాగా మాట్లాడుతుంది, బయట వేరే వాళ్ళ దగ్గర ఒకలాగా మాట్లాడుతుంది. మొన్న టాస్క్ జరిగినప్పుడు నేను ఎల్లో టీంలో నుండి రెడ్ టీం సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా మా టీంకు గొడవ పెట్టింది కూడా తనే అని చెప్తుంది. సో ఫ్లోరా గారికి అయితే చెప్తుంది అనమాట, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపించింది, క్లియర్గా అనిపించింది అనమాట. సో ఇక్కడ ఫ్లోరా గారికి అయితే చెప్తుంది, ఇంకోసారి అలాగంటే గట్టిగా ఇచ్చి పడేయి, ఫేస్ టు ఫేస్ చెప్పేసే అంటుంది. అలా చెప్పేస్తే ఆవిడ అదే లాస్ట్ డే అవుతుంది అనమాట. సో ఫ్లోరా గారికి ఎందుకు ఓట్స్ పడుతున్నాయి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆవిడ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారనేసి, ఇంత అంటే హౌస్ లో గేమ్ లేదు, ఒక యాక్టివిటీ లేదు తనకి, జస్ట్ సంజన గారికి సేవ చేసుకుంటూ సదా మీ సేవలో అన్నట్టుగా అలాగే ఉన్నారు. అయినా కానీ ఆవిడకి ఓటింగ్ ఎలా పడుతుందో అర్థం కావట్లేదు, ఆవిడ ఎలా చేయబోతున్నారో కూడా అర్థం కావట్లేదు. గట్టి స్ట్రాంగ్ కండిషన్స్ అంతా వెళ్ళిపోతున్నారు. మనీష్ తర్వాత తీసుకుంటే ప్రియా, ఇప్పుడు మాస్క్ మ్యాన్, ఏంటో అసలు అర్థమే కావట్లేదు ఫ్లోరా గారికి ఓటింగ్ ఎలా పడుతుంది అనేసి. సో తర్వాత అందరినీ బిగ్ బాస్ పిలుస్తారు. బిగ్ బాస్ వచ్చేసరికి అక్కడ గార్డెనర్ పెట్టి అందరికీ చెప్తుంటారు అనమాట, ఈరోజు అందరూ నామినేట్ అయ్యారు, ఒక రాము తప్ప అని చెప్పేస్తాడనమాట. ఇక్కడతో అయిపోతే వెళ్ళిపోండి అంటారు. సో ఇక్కడ ఏంటంటే హౌస్ మేట్స్ అనుకుంటుంటారు, ఈ చదరంగం కాదు రణరంగం అని చెప్పారు కదా, సో ఇదే అయింటుంది అది ఇది అనేసి. వాళ్ళకు కూడా తెలిసి ఏదో టాస్క్ పెడతారు అనేసి వాళ్ళు ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గార్డెన్ ఏరియాలో పెద్ద బెడ్ అయితే వేసారు. ఆ బెడ్ మీద అయితే అందరు ఎక్కేయాలి, 4 బాయ్స్, మిగతా వాళ్ళంతా గర్ల్స్ అంటున్నారు. ఒక రాము అయితే 5 బాయ్స్ అయ్యేవారు. సో ఫ్లోరా గారు డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు కాబట్టి తను బయటకి ఎలిమినేట్ చేశారు, తను సంచాలకులుగా పెట్టారు అనమాట. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే నడిచింది, ఎందుకంటే ఇక్కడ
ఖచ్చితంగా ఈ వీక్లో నాగార్జున గారు అంటే మనం ఇప్పుడే టూ ఎర్లీగా మాట్లాడడం కాదు కానీ, కాకపోతే ఇదైతే ఇవాళ జరిగిన డీమాన్ పవన్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో, అవుట్ ఏదైతే ఉందో అదైతే చాలా అన్ఫేర్గా జరిగింది. క్లియర్గా బర్నీ గారు అయితే ఫస్ట్ కింద పడ్డారు. రాము కూడా ఫస్ట్ బర్నీనే కింద పడ్డాడని ఫ్లోరా తోటి అన్నారు. ఫ్లోరా గారు మరి ఏందో మరి ఫ్లోరా గారి జడ్జిమెంట్ ఏందో రాము ఫ్లోరా గారిని నమ్మేసి డీమాన్ పవన్ అయితే అవుట్ చేశారు. దీని గురించి తనుజ కూడా మాట్లాడుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు నేను క్లియర్గా మాట్లాడతాను. ఈ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ ముందు కింద దిగుతారో వాళ్ళు అవుట్ అవుతారు అనమాట. టాస్క్ కు ముందు ఇమాన్యుయల్, కళ్యాణ్ మరి డిమాండ్ పవన్ అయితే వీళ్ళు బాత్రూమ్ లో మాట్లాడుకుంటారు. ఎవరిని తీయాలి, ఎవరిని తీస్తే ఎలా ఉంటుందనే సమీకరణాల గురించి యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నారు. సో వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో తర్వాత అయితే ఫస్ట్ సంజన గారిని తీసేస్తారనమాట. ఇక్కడ రాము మరియు ఫ్లోరా సంచాలకులు అని చెప్పాను కదా, సంజన గారిని తీసేస్తారు. ఫస్ట్ కళ్యాణ్ ఏంటంటే రీతుని తీసేయాలని వెళ్తాడనమాట. ఇక్కడ సంజన గారిని అయితే తీస్తారు. సంజన గారిని తీసేటప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇమాన్యుయల్ లాస్ట్ 2 రౌండ్స్కి వచ్చాడు కానీ అప్పటిదాకా ఇమ్మాన్యుయల్ అయితే చాలా సేఫ్గా మాట్లాడాడు. ఇమ్మాన్యుయల్ కానీ భరణి కానీ క్లియర్ క్లారిటీగా తెలిసిపోతుంది వాళ్ళు ఎంత సేఫ్ గేమ్ ఆడారంటే, ఒకరిని ఒప్పించకూడదు, మనం అవ్వకూడదు, లాస్ట్ దాకా నిలబడదాం, లాస్ట్ చూసుకుందాం అది ఇది అనేసి భరణి గారు అండ్ ఇమ్మాన్యుయల్ ధోరణి అనిపించింది. సో నాకు ఈ ఒక్క పాయింట్లో నాకు ఇమ్మాన్యుయల్ నచ్చలేదు. ఎందుకంటే సో దానికి కూడా రీజన్ చెప్తాను. ఫస్ట్ సంజన గారిని అవుట్ చేశారు కదా, సంజన గారికి చాలా రీజన్స్ ఉన్నాయి కాబట్టి సంజన గారిది వ్యాలిడ్. బట్ తర్వాత సుమన్ శెట్టికి చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, నీకు ఇమ్యూనిటీ వచ్చింది కదన్న, అందుకే నేను తీసేస్తున్నామని చెప్తారనమాట. మరి తనుజ గారు ఎందుకు లాస్ట్ వరకు ఉన్నారు? తనకి ఇమ్యూనిటీ ఉంది కదా, మీరిద్దరు కలిపి ఇచ్చారు కదా. దానితో పాటు సో లాస్ట్ ఐదుగురు ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్ భరణి తనుజని తీసేద్దామంటారు. వెళ్ళి మాట్లాడదాం, మనం వెళ్ళి మాట్లాడి తనుజకు ఆల్రెడీ మనం ఇమ్యూనిటీ ఇచ్చాం కాబట్టి తనుజని తీసేద్దామని చెప్తారనమాట. తర్వాత బర్నీ గారు ఏమైనా భయపడ్డారో ఏమో కానీ తర్వాత అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో అయితే సుమన్ శెట్టి గారిని తీశారు. సుమన్ శెట్టి అయితే ఏం మాట్లాడలేదండి, సైలెంట్గా వెళ్ళిపోయాడు సెకండ్ రౌండ్లో. సో తర్వాత రీతు మరియు తనుజ ఏంటంటే టీమప్ అవుదామా అని డిమాండ్ పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడుతుంటే, మేము ఆల్రెడీ ట్రై చేసాము, మీరే రాలేదు అది ఇది అంటారు అనమాట. తర్వాత దివ్య, తనుజ మరియు రీతు వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారు. శ్రీజ అయితే ఎందుకు కొంచెం పక్కన ఉన్నట్టు అనిపించింది. శ్రీజ వీళ్ళతో డీల్ చేసుకుంది, బాయ్స్తో డీల్ చేసుకుంది అనమాట. తర్వాత రీతుని తీసేయడానికి కళ్యాణ్ ఒక్కడే వెళ్ళాడు అక్కడికి, రీతుని తీసేయడానికి ట్రై చేశాడు బాబు. తర్వాత నెక్స్ట్ దివ్యాన్ని దింపడానికి ట్రై చేశాడు అనమాట. ఎవరు రాలే అక్కడ. డిమాండ్ పవన్ రాలేదు, మన డిమాండ్ పవన్ రాలేదు, బర్నీ రాలేదు, ఇమాన్యుయల్ రాలేదు. తర్వాత తీసుకున్నట్టయితే వీళ్ళు ముగ్గురు రాలేదనమాట. ఇక్కడ ట్రై చేసింది ఎవరంటే కళ్యాణ్ మరియు శ్రీజ ట్రై చేశారు. అమ్మాయి అయితే రచ్చ చేసి పాయింట్ గట్టిగా మాట్లాడేసి చాలా అంటే చాలా జరిగింది. సో అక్కడ ఏంటంటే చాలా సీరియస్గా మాట్లాడింది ఇవే పవన్ కళ్యాణ్ తోటి. ఏంటంటే మీకు పాయింట్స్ లేవా, మీకు పాయింట్స్ లేవా, కళ్యాణ్ని ఉద్దేశించి కూడా అనింది. లాస్ట్ నిన్ను తీసేస్తారు, నువ్వు ఒక్కడివే అయిపోతావు అనింది. నాకు కూడా అదే అనిపించింది క్లారిటీ. ఎందుకంటే భరణి, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు ఉంటే డెఫినెట్గా కళ్యాణ్ అయితే తోసేస్తారు అనుకున్నాను నేను. సో ఇదే పాయింట్ అయితే దివ్య చెప్పింది. కొంచెం ఇక్కడైతే దివ్య గట్టిగానే ఫీల్ అయింది అనమాట. సో తర్వాత ఒక్కొక్కటికి ధైర్యం లేదు, ఫ్రెండ్షిప్ పోతుందని అందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పింది. ఇది కూడా కరెక్ట్ క్లారిటీగా చెప్పిస్తాను. సో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేసి. ఇక్కడ ఏంటంటే రీతును తనుజని తీయలేదు, వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయనేసి. ఇక్కడ ఆబ్వియస్లీ ఎక్కువ వచ్చేసరికి తనుజ మీద అంటుంది అనమాట. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఇచ్చారు కదా, సో ఆవిడని ఎందుకు తీయట్లేదు, నన్ను ఎందుకు తీస్తున్నారు, రీజన్స్ చెప్పండి బ్రో అని గట్టిగా మాట్లాడుతుంది అనమాట. సో తర్వాత దమ్ము ధైర్యం లేదా అని అంటే తర్వాత శ్రీజ తగులుకుంటుంది. మరి అలాగ అనుకున్నప్పుడు బర్నీ గారు రావట్లేదు కదమ్మా, మీరు బర్నీ గారిని అనాలి, బర్నీ గారికి మీకు ఫ్రెండ్షిప్ ఉంది కదా, మేము అనుకోవాలా అది ఇది అని వ్యాలిడ్ పాయింట్ అయితే మాట్లాడింది. శ్రీజ అయితే ఈ ఎపిసోడ్ బాగా మాట్లాడిందండి. మేబీ శ్రీజ నామినేషన్ లో ఉంది కాబట్టి తనకి ఈ వీక్ ఓటింగ్ అయితే పడే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనిపించింది. మాక్సిమం నేను అనుకోవడం డిమాండ్ పవన్, కళ్యాణ్, శ్రీజ అయితే వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్ అవుతారని నేను అనుకుంటున్నా. ఈ వీక్ వీళ్ళు ముగ్గురు అల్లాడిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వైబ్ అయితే కనపడుతుంది మనకు. వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ గా గేమ్ ఆడతారని అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి, మనం తప్పకుండా మాట్లాడుకుందాం. సో తర్వాత సంజన గారు అయితే కెమెరాతో మాట్లాడుకుంటుంటే ఏమన్నారంటే చికెన్ తీసేసినట్టు ముగ్గురు బాయ్స్ కలిసి నన్ను తీసేస్తారు. కొంచెం నాకు ఎందుకు సంజన గారు ఇక్కడ సింపతి గేమ్ స్టార్ట్ చేసినట్టు అనిపించింది.
కెమెరాస్ తోటి మాట్లాడుకుంటే ఇది టెలికాస్ట్ చేస్తే కొంచెం వాళ్ళకి నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. ఇక్కడ ఉమెన్ కార్డ్ అయితే బయటికి తీసినట్టు అనిపించింది, నాకు క్లియర్ క్లారిటీగా అనిపించింది. నేను అనిపించినట్టు చెప్తాను అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో అక్కడ బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. నాకు చెప్పడం కాదు, మీకు నోరు లేదా, మీకు నోరు లేదా, మీరు వెళ్ళి మాట్లాడండి అది ఇది అంటే, ఏం మాట్లాడతాం అది ఇది అని చెప్తుంది అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే ఆశాంత ఆమె బ్యాక్గ్రౌండ్ కోరస్ ఇస్తూనే ఉండింది అనమాట. అసలు మామూలుగా కాదు, అది మామూలు ఎవరని తర్వాత అసలు కోరస్ కోరస్ ఇస్తూనే ఉందామా. తర్వాత ఒక మాట అయితే మాట్లాడిందండి, డోంట్ యూజ్ మజిల్స్ అగనిస్ట్ ఉమెన్ అని ఉంటుంది. ఓహో, ఇక్కడ ఇలా 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 టర్న్ అయిందా, ఇలా తిప్పిందా అని నేను అనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ ఉమెన్ కార్డు తీసింది బయటకి. ఇక్కడ గేమ్ లోకి వచ్చిన తర్వాత ఒక ఉమెన్ మెన్ అనేది లేదు, అందరూ ఈక్వల్. ఈ స్ట్రాటజీస్ మీరు ఆడాలా, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు చేస్తారు. మీరు ఎలాగైతే గేమ్ లో మీరు స్ట్రాటజీస్ వేస్తున్నారో వాళ్ళు కూడా అలాగే స్ట్రాటజీ వేసుకున్నారు. ఈ టాస్క్ లో వాళ్ళకి బెనిఫిట్, ఇంకో టాస్క్ లో మీకు బెనిఫిట్ అవ్వచ్చేమో. సో అలా ఉంటుందన్నమాట. ఎవరు బిగ్ బాస్ హౌస్ లో అందరి టాస్క్లు ఇస్తారు కదా, అన్ని టాస్క్లు ఒకరికే ఫేవర్ గా ఉండవు. కొన్ని టాస్క్లు కొంతమందికి మాత్రం ఫేవర్ గా ఉంటుంది. ఈ టాస్క్ బాయ్స్ కొంచెం ఫేవర్ గా ఉంది, ఎందుకంటే కొంచెం ఫిజికల్ గా ఫిట్ ఉంటారు కాబట్టి. సో అలా అనిపించింది. మధ్యలో సంజన గారు అయితే కోరస్ ఇస్తా ఉంటారు. దివ్యాన్ని తోసేశారు. తర్వాత డ్రెస్ పక్కకు జరిగిందనేసి శ్రీజ కూడా కిందికి దిగేసి డ్రెస్ అద్దుతూ ఉంటారు అనమాట. ఇక్కడైతే ఒక మానవతావాదిగా అయితే శ్రీజ దిగి కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేసింది. బట్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, మిగతా వాళ్ళందరికీ శ్రీజ కూడా అవుట్ అంటారు అనమాట. సో అక్కడ ఏంటంటే క్లియర్ క్లారిటీగా ఏం డిసిషన్ తీసుకోవాలి, ఫస్ట్ ఎవరు దిగితే వాళ్ళు ఎలిమినేట్ అనమాట. సో ఈ రౌండ్ లో అయితే దివ్య ఫస్ట్ దిగింది కాబట్టి దివ్య అనేది ఎలిమినేట్ చేశారు. సో నెక్స్ట్ రౌండ్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తర్వాత నెక్స్ట్ రౌండ్ లో ఏంటంటే, నెక్స్ట్ రౌండ్ లో డిమన్ పవన్, తనుజ మరియు రీతి అయితే ముగ్గురు ఒక గ్రూప్ అయినట్టున్నారు. తర్వాత మనోడు తనుజని తీయాలని ట్రై చేశాడు, ఎవరు, కళ్యాణ్. తర్వాత చూసుకున్నట్టయితే భరణి గారు డిమన్ పవన్ తోసేయడానికి ట్రై చేస్తే డిమన్ పవన్ ఒక చేతితోటి భరణి గారిని తీసి కింద పడేశారు. మీరు ఆ విజువల్ చూడొచ్చు. భరణి గారు అయితే ఫస్ట్ కింద పడ్డారు. రాము కూడా ఫస్ట్ అదే చెప్పాడు ఫ్లోరా తోటి, ఫస్ట్ భరణి గారు కింద పడ్డారు అది అంటే. ఇక్కడ ఏంది డిసిషన్ చేంజ్ చేసుకున్నారు, అదంట ఎవరు కింద పడ్డా కానీ పర్లేదంట, వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ అంటే వాళ్ళు అవుట్ అంట. ఫస్ట్ పడ్డ వాళ్ళు కింద పడ్డ వాళ్ళు కదంట. డిమాండ్ పవన్ అయితే ఇక్కడ చాలా క్లారిటీగా డిఫెండ్ చేసుకున్నాడు. నాకు అనిపించింది, ఇది కదరా బాబు నీ నుండి మేము కోరుకున్నది, నువ్వు డిఫెండ్ చేయాలా, నువ్వు గేమ్ ఆడాలా, నీట్గా ఆడాలా. అక్కడ స్టేజ్ మీద నిన్న ఎవరైతే హరీష్ ఏదైతే చెప్పారో, నువ్వు సాఫ్ట్ స్పోక్ పర్సన్, నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే యూ విల్ బి ద కింగ్ అన్నాడు కదా. మేబీ ఆ పాయింట్స్ ను మైండ్ లో పెట్టుకొని గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది నాకు. సో కొంచెం గట్టిగానే ఆడుతున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. డిమాండ్ పవన్ ఒప్పుకోలేదు మనోడు, క్లారిటీగా మాట్లాడారు. ఎందుకు తీసేశారు, ఆయన కదా ఫస్ట్ కింద పడింది, తర్వాత ఎందుకు తీసేశారు అది ఇది అంటే. సో ఇక్కడ ఫ్లోరా గారు అయితే మాట్లాడుతుంటే, ఫ్లోరా డిమాండ్ అని చెప్పారు, డిమాండ్ అవుట్ అంటే ఫ్లోరా అంటుంది, ఐఎమ్ స్టాండ్ బై మై డిసిషన్, ఐఎమ్ స్టాండ్ బై మై డిసిషన్, ఐఎమ్ స్టాండ్ బై మై డిసిషన్ అని 4-5 సార్లు అనిందండి. మరి ఆమె డిసిషన్ ఏంటో, మరి ఐఎమ్ స్టాండ్ బై మై డిసిషన్ అనేసి. సో చూద్దాం, ఈ వీక్ అయితే 100% ఉంది, 99.9% ఫ్లోరా గారు. ఇంకొక డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇంకొకరు ఎవరు వెళ్తారనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. డిమన్ ఫెయిర్ గా ఆడాలని డిమన్ అయితే అన్నాడు అనమాట. ఎందుకంటే అది అన్ఫేర్ అని అందరికీ తెలుసు. భరణి ఫస్ట్ కింద పడ్డాడని రాము కూడా తెలుసు. మరి గట్టిగా ఎందుకు మాట్లాడలేదు మనోడు, డిమన్ ఎందుకు అవుట్ చేసినారో అనేది అర్థం కాలేదు. తర్వాత భరణి అయితే మెడికల్ రూమ్ లోకి వెళ్తాడు. మెడికల్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తనుజ క్లారిటీగా చెప్పింది అనమాట. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ చెప్తారు ఎవరు దిగారు అనేది. బిగ్ బాస్ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రౌండ్ లో దివ్య అవుట్ అయినప్పుడు ఫస్ట్ ఎవరు దిగితే వాళ్ళు అవుట్ చేశారు. సో ఇక్కడ ఈ రౌండ్ లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎవరు కింద పడ్డా కానీ వాళ్ళు ఎవరినైతే ఎలిమినేట్ అంటారో వాళ్ళే ఎలిమినేట్ అది ఇది అని తనుజ అంటుంది అనమాట. డిమన్ ఆశ్చర్యంగా అవునా అది ఇది అంటాడు. అవును మేము అదే నిర్ణయం తీసుకున్నాము అది ఇది అని, మేము ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం అనగా తర్వాత ఫ్లోరా గారు అంటారు, ఫ్లోరా గారు బ్యాక్ ఎండ్ లో మేము ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నామంటే కరెక్ట్ 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 అంటుంది అనమాట. ఏంటో ఆవిడేంటో, ఆవిడ విధానం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదురా బాబు. రావు రమేష్ డైలాగ్ ఉంటారు కదా, అలాగే అనిపించింది.
సో తర్వాత డిమన్ కరెక్ట్ గా మాట్లాడండి, అందరూ నన్ను గెట్టేయమన్నారు కదా అని ఫస్ట్ కింద పడ్డ వాళ్ళని కాకుండా నన్ను ఎలాగ ఎలిమినేట్ చేస్తారని మనోడైతే డిఫెండ్ చేశాడు. మంచిగా బాగానే మాట్లాడాడు. ఎవరు మన డిమన్ పవన్ అయితే బాగా మాట్లాడాడు. నెక్స్ట్ అయితే రీతుని అయితే అవుట్ చేశారు. తర్వాత ఫస్ట్ ఆ రౌండ్ అయితే కొంచెం సేఫ్ గేమే ఆడారు, ఎవరు రాలేదు. కళ్యాణ్ మరియు శ్రీజ వీళ్ళిద్దరే ఉన్నారు. సో వాళ్ళిద్దరిని అడుగుతారు అనమాట, మీ ఇద్దరులలో ఒకరినొకరు డిఫెండ్ చేసుకుంటారంటే అవునన్నా కానీ ఇద్దరిని తోసేయడానికి రెడీ అవుతారు. తర్వాత అయితే రీతుని అయితే అవుట్ చేశారు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. 5 ఉన్నారు కదా లాస్ట్ న, ఈ 5 ఒక అనౌన్స్మెంట్ ఏం ఇస్తారంటే ఇదే లాస్ట్ రౌండ్, మీలో ఎవరో ఒకరు కిందికి వెళ్ళాలి. సో మిగతా 4 నెక్స్ట్ రౌండ్ కు ఎలిజిబుల్ అంటారు అనమాట. ఇక్కడైతే డిస్కషన్స్ నడుస్తుంటాయి. ఫస్ట్ భరణి గారు ఇమ్మాన్యుయల్ డిస్కషన్ అయితే నడుస్తుంది. చూద్దాం, ఇప్పుడు క్లియర్ గా చెప్తాను నేను మీకు. ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఎవరు సేఫ్ గేమ్ ఆడారని నేను చెప్తాను. సో ఫస్ట్ ఇమ్మాన్యుయల్ బర్నీ అయితే మాట్లాడుకుంటారు. తనుజకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఇచ్చాం కాబట్టి తనుజని తీసేయాలని ఫస్ట్ డిస్కషన్ చేసుకొని అందరు 4 డిసిషన్ తీసుకుంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే తనుజ కాదు, శ్రీజ ఏమంటుందంటే బర్నీ గారిని తీసేయాలని శ్రీజ అనింది. వెంటనే భరణిలో ఉన్న మరో యాంగిల్ బయటకు వచ్చేసి ఇమ్మీడియట్ గా శ్రీజని పట్టుకుని కిందకి నెట్టేశాడని తోసేసినట్టే, ఆల్మోస్ట్ తోసేసినట్టే. దానికి సపోర్ట్ గా దివ్య అయితే ఏమంటారు, దివ్య శ్రీజ కాలు కింద పెట్టింది. సో ఇక్కడైతే వీళ్ళిద్దరు కలిసి శ్రీజని అయితే అవుట్ చేశారు. ఇక్కడ శ్రీజ భరణి గారిని బయట పెట్టిందండి, తనలో ఉన్న మాస్క్ మొత్తం బయటకు పెట్టేసింది, మాస్క్ మొత్తం తొలగించేసింది. క్లియర్ గా అనిపించింది. ఎందుకన్నా అంటే పాయింట్ టు పాయింట్ చెప్తా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు 4 కలిసి తనుజని తీయాలనుకున్నారు, బట్ మీరు డిస్కషన్ నడుస్తుంటేనే భరణి గారు నన్ను తోసేశారు. ఆయన అంటారు కదా, ఉమెన్ ఇలా హ్యాండిల్ చేయొద్దు అలా హ్యాండిల్ చేయొద్దని, మీరు ఎలాగ హ్యాండిల్ చేశారు. సో అందరు అంటుంటే నేనేమనుకోలేదు, మీలో ఉన్న రేలంగి మామయ్య మీరు అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నారు, మీలో ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడింది, ఇది మీరు అది మొత్తం అయితే అనేసింది, తను బయట పెట్టేసింది. ఆయన వచ్చి సారీ అమ్మా అని చెప్తుంటే, సారీ ఎందుకు, ఆల్రెడీ చేశారు కదా, చేసిన దానికి చేసి మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు అది ఇదని శ్రీజ చెప్పింది అనమాట. ఇక్కడైతే మొత్తం బయట పెట్టేసింది. నాకు అనిపిస్తుంది శ్రీజ అయితే ఈ వీక్ ఇచ్చి పడేసింది అనుకుంటున్నా. సో ఇంకా ఏ టాస్క్ వచ్చినా కానీ భరణి గారికి అయితే ఆపోజిట్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అన్ఫేర్ గా తను ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ వరకు వాళ్ళకి సపోర్ట్ చేసింది, తన్నే తీసేయడం అంటే ఇక్కడ డిస్కషన్ నడుస్తుంటే జస్ట్ చెప్పింది శ్రీజ అంతే, భరణి గారిని తీద్దాము అని. ఇమీడియట్ గా తీసి ఒకరు పడేసాడండి. అసలు మామూలుగా అనిపించలేదు, టక్కున అయిపోయింది, అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు అయిపోయింది అనమాట. సో భరణి తర్వాత ఏంటంటే దివ్య ఇక్కడ అయిపోతుంది. తర్వాత రాము శ్రీజ కిందికి దిగిన చెప్తుంది, మిగిలిన 4 సెకండ్ రౌండ్ కి వెళ్తారనమాట. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత రీతు చౌదరి మరియు ఇమ్మాన్యుయల్ మాట్లాడుకుంటారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి. భరణి గారు శ్రీజాని తీసేయడం దాని గురించి మాట్లాడతాడు అనమాట. మన వాళ్ళంతా స్కేరీగా ఆశ్చర్యపోయానని మనోడు అంటాడు. ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తుంటే జస్ట్ శ్రీజ చెప్పింది భరణి తీసేయండి అని చెప్పింది అంతే. ఆయనలో ఉన్న ఇంకొక అతను బయటకు వచ్చేసి ఇమ్మీడియట్ గా ఆయన ఫాస్ట్ గా అమ్మాయిని గెంటేశాడు, తీసి అవకలు పడేశాడు అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. దానికి రీతి కూడా అదే అనింది అనమాట. తర్వాత అనింది, సో ఇక్కడ గ్రూప్ ఎవరు సపోర్ట్ చేస్తారు అనుకోకూడదురా, ఎవరి గేమ్ వాళ్ళే ఆడాలి అది ఇదని రీతి కూడా అనింది అనమాట. సో తర్వాత దివ్య భరణి మాట్లాడుకుంటుంటారు. ఆవిడ ఫీల్ అయినట్టుంది, నాకు సపోర్ట్ చేయలేదు అనేసి క్లారిటీగా ఉండింది అనమాట. తర్వాత పైన స్టేజ్ మీద డీమన్ శ్రీజ పవన్ కళ్యాణ్ డిస్కషన్ అయితే నడుస్తుంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే వీళ్ళ ముగ్గురు అయితే ఒక బాండ్ క్రియేట్ అయ్యేలా ఉంది. వీళ్ళ ముగ్గురు కామనర్స్ లో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ముగ్గురే మిగిలారు, వీళ్ళు ముగ్గురు అంతే. లాస్ట్ కి వీళ్ళు ముగ్గురే మిగిలారు, కళ్యాణ్, శ్రీజ, డీమన్, పవన్. మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ముగ్గురు వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు మిగిలారు. దివ్య ఇప్పుడు వచ్చింది కాబట్టి దివ్య మాక్సిమం డేంజర్ జోన్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళు ముగ్గురు అయితే చాలా స్ట్రాంగ్ గా ఆడతారని నేను గట్టి ఫీలింగ్ అనుకుంటున్నాను నేను. సో మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. వీళ్ళు ప్రతి సీజన్ లో ఒక గ్రూప్ ఉంటారు కదా, స్ట్రాంగ్ గ్రూప్. సో వీళ్ళు అలా ఏర్పాటు అవుతారని నేను అనుకుంటున్నాను. కాకపోతే మధ్య మధ్యలో డీమన్, పవన్ రీతుకు సపోర్ట్ చేయడం, రీతు వీళ్ళ గ్రూప్ లో కలవడానికి ట్రై చేయడం ఇదంతా జరుగుతుంది అనమాట. సో చూద్దాం, వీళ్ళది ఒక గ్రూప్ అవుతుందా, వీళ్ళు ఒక గ్రూప్ ఆడతారా, లేకపోతే ఇది కూడా మళ్ళీ విడిపోతుందా, చూద్దాం ఎంతవరకు అవుతుంది అనేసి. తర్వాత డీమన్, పవన్ అంటారు వీళ్ళు ముగ్గురు కలిసి. మీరు
దివ్యాని అవుట్ చేసే టైంలో కళ్యాణ్ మరియు శ్రీజ అంటుంది, నువ్వు దివ్యకు సపోర్ట్ చేయడం ఏంట్రా, నువ్వు మాట ఇవ్వడం ఏంటి, సో నువ్వు అంత సేఫ్ గేమ్ ఆడినావా అది ఇది అనేసి వాళ్ళు అంటారనమాట. దివ్య శ్రీజ లాగుతున్నప్పుడు మీరు మీరు దివ్య శ్రీజ లాగుతున్నప్పుడు బర్నీ గారితో అంటుంది, శ్రీజ లాగుతున్నప్పుడు మీరు శ్రీజాన్ని తీసి అవకలు పడేయచ్చు కదా అది ఇది అని దివ్య బర్నీ గారితో అంటుంది. బర్నీ అయితే ఇక్కడ ఈ బంధాలలో ఇరక్కిపోయాడని అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఈయన బయటపడతాడా లేకపోతే. నాగార్జున గారు ఆల్రెడీ ఇచ్చారు వీకెండ్ లో ఏమని, ఆ 20% భుజం నొప్పి అలాగే ఉంది సార్ అది అంటే సారీ బంధాలను దించేసుకోయా అది ఇది అని చెప్పారనమాట నాగార్జున గారు. సో ఇతనైతే ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించింది. ఈ ఎపిసోడ్ లో అయితే ఇంకా కంటిన్యూ అయిందనమాట, ఇంకా ఎక్కువ 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 భారం పడిపోయింది. సో తర్వాత సంజన ఫ్లోరా తోటి అంటుంది అనమాట, ఇక్కడ అందరికి నేనే బ్లాక్ షీప్ అది ఇది అంటుంది. తర్వాత ఫ్లోరా గారు అంటారు అనమాట, అందరి గురి కూడా నా మీదే ఉంది, అందరు సారీ అందరి గురి నా మీదే ఉంది, అందరు నన్నే ఎలిమినేట్ చేయాలని అది ఇది అనుకుంటున్నారు, మరి నువ్వు ఎలిజబెత్ రాని అమ్మా మరి. సో ఎప్పుడో ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోవాల్సిన దానికి సంజన గొడవతో ఆగిపోయాం. ఇప్పుడు సంజన ఒక సర్వెంట్ గా మారి సంజన నామినేషన్ లేనప్పుడల్లా సేవ్ అయిపోతున్నాం, ఎందుకంటే సంజనకి మన నిలుకున్న ఓట్లు ఎంతో కొంత నీకు పడుతున్నాయి కాబట్టి సేవ్ అయిపోతున్నాం. సో ఎల్లకాలం ఇలా సర్వెంట్ లాగా ఉంటే సర్వెంట్ లాగానే అయిపోతాం అనిపించింది అనమాట నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో తర్వాత శ్రీజ, రీతు, తనుజ వీళ్ళతో డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇక్కడైతే క్లియర్ క్లారిటీగా మళ్ళీ మాట్లాడిందండి శ్రీజ. సో సుమన్ శెట్టి అన్నం తీసేసింది ఏ రీజన్ తో తీసేశారు, మీరు ఇమ్యూనిటీ ఇచ్చారని తీసేశారు, మరి తనుజని ఎందుకు తీయలేదు అది అంటుంది. తర్వాత బర్నీ గారితో డిస్కషన్ నడుస్తుంది. బర్నీ గారితో అయితే 1-on-1 డిస్కషన్ అయితే నడుస్తుంది. మీరు మీరు అలా ఎలా చేస్తారన్నా మీరు అది ఇది అనేసి అంటుంది. సో మీ గురించి తెలిసిపోయింది, మీరు బయటపడి మీరు ఎలాగ నటించమాకండి అది ఇది అని శ్రీజ కూడా అంటుంది. సో తర్వాత ఏంటంటే సంజన ఫ్లోరా తోటి అంటుంది, రాము గురించి మాట్లాడారు అనమాట. సో రాము 60-65% చైల్డ్, 30-35% మాత్రమే అడల్ట్, తనలో ఇంకా ఇమెచ్యూరిటీ ఉందని చెప్తుంది అనమాట. మా దేవుడలో ఎంత మెచ్యూరిటీ ఉందో నాకు తెలియదు, దేవుడా దండం పెట్టుకుంటున్నాను నేను. సంజన గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడని ఎందుకయ్యా సపోర్ట్ చేస్తున్నారు, ఆవిడ ఇంత కర్కశంగా ఉంటే ఎలాగ అనిపించింది అనమాట నాకు. సో చూద్దాం, ఆవిడకి ఈ వీక్ 2-3 దొంగతనాలు చేసి బయటికి పోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఫీల్ కావకండి, ఎందుకంటే నాకు అలాగ అనిపించింది. గేమ్ ఆడొచ్చు కానీ మరీ ఇంత హార్ష్ గేమ్ ఆడకూడదు అనిపించింది. మరి ఆవిడ చేస్తేనేమో స్ట్రాటజీ, వేరే వాళ్ళు చేస్తేనేమో ఆవిడ మీద ఏదో పగ తెచ్చుకున్నట్టు. కనీసము ఫీలింగ్స్ లేని మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది హౌస్ లో అది సంజన గారేనండి. ఆవిడ ఏడిస్తే ఏడవచ్చు కానీ వాళ్ళ బాబు గుర్తొచ్చి, ఎందుకంటే తన గురించి నలుగురు సాక్రిఫైస్ చేశారు, నలుగురి గురించి వదిలేసి ఇమ్మాన్యుల్ గురించి పట్టుకుంది. ఆ రోజు బర్నీ గారు మాట్లాడింది కరెక్టే అనిపించింది, ఎందుకంటే ఇమ్మాన్యుల్ కెప్టెన్ అయితే ఎక్కువ పర్సెంట్ ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే లైక్ తను కూడా ఏం మాట్లాడలేదు, ఇమ్మాన్యుల్ మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి మీరు చేసే తప్పని. తను కూడా ఫన్నీగా మాట్లాడుతున్నాడు, ఏదో సాఫ్ట్ స్పోకెన్ లా మాట్లాడుతున్నాడు. సో చూడాలి ఇమ్మాన్యుల్ రాను రోజుల్లో ఏమవుతుందని. కంప్లీట్ మెచ్యూర్డ్ మ్యాన్ కాదని చెప్తుంది. సో వేరే వాళ్ళు ఏదంటే అది తీసేసుకోండి, ఏదన్నా అంటే దాన్ని తీసేసుకొని ఈగోకి వెళ్ళిపోతారు అది అంటుంది అనమాట. సో ఆల్రెడీ అంటే రాత్రి ఆవిడని బెడ్ మీద నుంచి వెళ్ళిపోమన్నందుకు ఏమైనా ఫీల్ అయిందేమో. బట్ రాము రాథోడ్ అయితే కెప్టెన్సీ చాలా బాగా చేస్తున్నాడు. సో అలాగే చేయాలి, అలాగే హార్ష్ డెసిషన్స్ తీసుకోవాలనిపించింది. రీతు వర్సెస్ భరణి గారి మధ్య అయితే గోల్ అయితే స్టార్ట్ అయింది. అదే అక్కడ ఏదైతే టాస్క్లు ఏదైతే జరిగిందో దాని గురించి అంటుంది. బర్నీ అంటాడు అనమాట, మేము అందరం కలిసి అందరూ లేడీస్ అందరినీ ఉమెన్స్ అందరినీ తీసేద్దాం అనుకున్నాం అది ఇదని అందరూ అనుకున్నాం కదా, నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు అని బర్నీ అంటాడు అనమాట. సో అక్కడైతే కొంచెం ఇష్యూ అయితే స్టార్ట్ అయింది, రీతుకు బర్నీకి కొంచెం రాసుకుంటున్నట్టుంది, కొంచెం గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి. సో నన్ను ఒక్కడిని అంటున్నావు ఏంటని బర్నీ అన్నాడు అనమాట. తర్వాత శ్రీజ బర్నీ కరెక్ట్ పాయింట్లు మాట్లాడండి శ్రీజ, కరెక్ట్ కరెక్ట్ పాయింట్ అయితే మాట్లాడుతుంది శ్రీజ నాకు అనిపించింది. సో ఇమ్మాన్యుల్ సంజన తోటి రీతును లాగుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది అది అని చెప్పాడు అనమాట. కొంచెం తనకు కూడా, ఎందుకంటే జబర్దస్త్ నుండి పరిచయం రీతు, సో మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినేమో. చాలా సార్లు చెప్పాడు తను తప్పులు చేసినా కానీ, సో నాకు నువ్వు తెలుసు కాబట్టి నువ్వు బయట ఎలాగ ఉన్నావు ఇక్కడ అలాగే ఉన్నావు కాబట్టి నేనే పెద్దగా పట్టించుకున్నాను ఇమ్మాన్యుల్ కూడా అన్నాడు అనమాట. సో తర్వాత ఇమ్మాన్యుల్ అన్నాడు, వాళ్ళందరూ కలిసి నన్ను కూడా తీసేయాలనుకున్నారు మమ్మీ అది ఇది అంటాడు.
సో ఆబ్వియస్లీ ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఏం చేయాలనుకుంటే అది చేస్తారనమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మోజ్ రూమ్ లో దివ్య గారు ఏడుస్తుంటారు. ఇక్కడ అనిపించింది నాకు బర్నీ గారు ఇరక్కుపోయారు అనిపించింది అనమాట. సో మోజ్ రూమ్ లో ఏడుస్తూ ఆయన ఆవిడకి సపోర్ట్ చేయనందుకు బాగా ఫీల్ అయినది. వాళ్ళు తీసినందుకు మీరు సపోర్ట్ చేయనందుకు నేను ఫీల్ అయ్యాను. మీ పాయింట్స్ మీరు ఎందుకు పెట్టలేదు? ధీమన్ పవన్ వీళ్ళు తనుజ రీతు వాళ్ళని డిఫెండ్ చేస్తున్నప్పుడు మీ పాయింట్స్ మీరు ఎందుకు పెట్టలేదు? నాకు మీరు పెట్టనందుకు నేను ఏడుస్తున్నాను. ఈ హౌస్ లోకి వచ్చేటప్పుడు నేను ఎవరితో బంధాలు ఏర్పాటు చేసుకోకూడదని వచ్చాను, నేను ఒక్కదాన్ని ఆడదామని వచ్చాను. ఇక్కడ వచ్చాక ఈ బంధం ఏర్పాటు చేసుకోవడం, దీనివల్ల నేను హర్ట్ అవుతున్నాను అనేసి కొంచెం ఫీల్ అవడం. బర్నీ కూడా ఫీల్ అవుతున్నాడు అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో, బర్నీ దీంట్లో నుండి బయటకు వస్తాడా లేకపోతే అలాగే కంటిన్యూ అవుతాడా అనేది అర్థం కాలేదు. తర్వాత చెప్తుంది లాస్ట్ లో, మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా కానీ నేను మీకు సపోర్ట్ చేశాను, ఇంకొకరైతే సపోర్ట్ చేసేవాళ్ళు కాదు అంటే నిజమే. ఆ పాయింట్, ఆ హీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా అలాగే చేస్తారు. బట్ దివ్య వెళ్ళి సపోర్ట్ చేసింది అనమాట. మరి ఆవిడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిందో తెలియదు. స్ట్రాటజికల్ గా చేసిందో లేకపోతే కొంచెం ఆవిడ కూడా కొంచెం సింక్ అయిపోయారు అనేది అర్థం కాలేదన్నమాట. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, పర్లేదు నా గేమ్ నేను ఆడుకుంటాను అది ఇది అంటుంది. సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ టాస్క్ లో కొంచెం కొత్తగా స్టార్ట్ చేస్తారు అనమాట. మనకు అవసరమైనవి ఏంటివి? గాలి, నీరు, నిప్పు. సో ఈ మూటికి సంబంధించి అయితే ఒక టాస్క్ అయితే పెట్టారు. సో ఈ టాస్క్ లో ఏంటంటే ఫస్ట్ గాలితోటి పేపర్ ప్లేన్స్ ఉంటాయి, అవి ఒక 5 అయితే టేబుల్ మీద పెట్టాను. తర్వాత ఫైర్ అంటే ఒక సుత్తి ఉంటుంది, సుత్తితోటి ఆ సుత్తితోటి మేకులు ఉంటాయి, మేకులు కొడితే బ్యాక్ సైడ్ లో వాళ్ళకి ఫైర్ క్రాకర్స్ వస్తాయి, అది నిప్పు కింద పెట్టారనమాట. రియల్ నిప్పు పుట్టిస్తుంది అని చెప్పారు కానీ బట్ అది ఆ క్రాకర్స్ వచ్చేదాన్ని నిప్పు కింద పెట్టారు. తర్వాత వాటర్ లో ఒక ఏమంటారు, వాటర్ లో మనం పైప్ కు ఇది ఉంటుంది అనమాట, వాల్ లాగా ఉంటుంది, లోపల వాటర్ లోకి మునిగి ఆ వాల్ తీసేస్తే కింద బీకర్ ఉంటుంది, రెడ్ లైన్ ఉంటుంది, దాంట్లో ఒక ఏమంటారు ఇటుక ఉంటుంది, అది రెడ్ లైన్ దాటిన తర్వాత తీసుకోవాలి. లాస్ట్ లో ఫైనల్ ఏంటంటే ఒక వుడెన్ చెక్ ఉంటుంది, దాని మీద వీళ్ళు బ్యాలెన్స్ చేయాలి. సో ఈ ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళైతే టాస్క్ కి విన్ అవుతారని చెప్పారు. అందరు బాగా ఆడారు, టాస్క్ బాగా ఆడారు. సో ఇమ్మాన్యుల్ అయితే కొంచెం ఫాస్ట్ గా ఆడాడు. పవన్ కళ్యాణ్ ఒక 2 సెకండ్లు వెనుకున్నాడు అనమాట, అంతే తేడా. సో పవన్ కళ్యాణ్ అయితే ఈ వీక్ ఇలాంటి గేమ్స్ ఒక 2-3 పడితే మాత్రం నా సామీరంగా పవన్ కళ్యాణ్ పోయి విన్నర్ రేస్ లో కూర్చుంటాడు అనిపించింది. ఎందుకంటే మనోడు విన్నర్ మెటీరియల్ అనిపించింది. హరీష్ వెళ్తూ కూడా మంచి బూస్టింగ్ ఇచ్చాడు డీమన్ పవన్ కు మరియు కళ్యాణ్ కు, అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఛాన్సెస్ ఉండి హరీష్ ని హౌస్ లోకి తీసుకొస్తే వీళ్ళు ముగ్గురు ఒకటై గేమ్ ఆడతారేమో అనిపిస్తుంది అనమాట. చూద్దాం, ఒకవేళ హరీష్ రావాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా మనం మాట్లాడుకుందాం. సో ఎందుకంటే ఇది చదరంగం కాదు, రంగంగా ఉన్నారు కదా, ఏదైనా జరగచ్చు అనేసి. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే ఇమ్యూనిటీ వచ్చింది. సో ఇమ్మాన్యుయల్ రాము తప్ప అందరైతే నామినేషన్ లో ఉన్నారు. సో దీని గురించి మీకు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.